హరే కృష్ణ. మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమము దామోదర మాసం సందర్భముగా ప్రకాశం జిల్లా కొండపలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో 22వ తేదీ అక్టోబర్ 2025 ఈ కార్యక్రమం జరిగింది. తొలిసారిగా ఇక్కడ హరే కృష్ణ భక్తుల ఆధ్వర్యంలో గోవర్ధన పూజ చక్కగా చిన్న గోవర్ధన గిరిలాగా తయారు చేసి భక్తులంతా దామోదరాష్టకం దామోదర హారతి అయిన తర్వాత గోవర్ధన గిరి మహారాజుకి ప్రదక్షిణలు కూడా చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే శ్రీ దామోదర మాసం కి జై, దామోదర లీలకి జై. హరే కృష్ణ. దామోదర లీల అంటే దాము అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. తాడు చేత పొట్టకు కట్టివేయబడినటువంటి కృష్ణుడు. దీనికి సంబంధించినటువంటి లీలని మనం ఇప్పుడు నేను పఠనం చేస్తాను. యశోదమాత శ్రీకృష్ణుని బంధించుట. ఒకమారు తమ పని మనిషి ఇతరమైన ఇంటి పనులు చేయడంలో నిమగ్నురాలై ఉండటం వలన యశోదామాత స్వయముగా పెరుగు చిలికి వెన్న తీయుటకు పూనుకొనెను. వెన్న తీయుచున్నప్పుడు ఆమె తన కుమారుడు కన్నయ్య బాల్య లీలలను పాడుచు మురిసిపోచుండెను. ఆమె తన చీర చెంగును నడుమునకు గట్టిగా బిగించుకొని పెరుగు చిలుకుచుండెను. 2 చేతులతోనూ పెరుగు చిలుకుచుండగా కదలుచున్న ఆమె పయోధరములకు కుమారునిపై కలిగిన ప్రేమ వలన చేపు వచ్చెను. ఆ కదలికకు ఆమె చేతులకు ధరించిన కంకణములను వలయములను పరస్పరము తాకి మధురముగా ధ్వనింపసాగాను. కుండలములను పాలిండ్లను కదలాడుచుండెను. ఆమె ముఖముపై చెమట క్రమ్మెను. తలలో తురుముకొనిన పూలదండలు చెదరెను. ఈ సుందర సన్నివేశములో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాను. అతడు ఆకలిగొని ఉండెను. అదీగాక తల్లి మీద ప్రేమతో పెరుగు చిలుకుటని వెంటనే మానివేయమని అర్థించాను. ముందుగా ఆమె పని తనకు పాలిచ్చుట అనియు, తర్వాతనే వెన్న తీయమనియు ఆ పని అనియు అతడు పలికెను. యశోదామాత అతనిని ఒడిలోనికి తీసుకొని చూచుకమును అతని నోట ఉంచాను. కృష్ణుడు పాలు త్రాగుచుండగా ఆమె మందహాసము చేయొచ్చు అతని ముఖ సౌందర్యమును చూచి ఆనందించుండెను. ఇంతలో హఠాత్తుగా పొయ్యి మీద పాలు పొంగసాగాను. పాలు పొంగి పొయ్యిలో ఒలికిపోకుండా చేయుటకై ఆమె కృష్ణుని ప్రక్కన కూర్చుండబెట్టి తాను పొయ్యి వద్దకు పరిగెత్తను. తల్లి తనను అట్లు వదిలిపోయినందులకు కృష్ణుడికి చాలా కోపం వచ్చెను. అతని పెదవులు కన్నులు కోపముతో ఎర్రబడెను. అతడు పండ్లతో పెదవులను కరచి వెంటనే ఒక రాయి తీసుకొని వెన్నకుండపై విసిరి దానిని పగలగొట్టాను. ఆ కుండలోని వెన్న కొంత చేతిలోనికి తీసుకొని దొంగ ఏడ్పు ఏడ్చుచు దూరముగా కూర్చుండి వెన్న తినసాగాను. యశోదామాత పొయ్యి మీద పొంగుచున్న పాల పాత్రను సరిచేసి వెన్న తీయు స్థలము వద్దకు తిరిగి వచ్చాను. పెరుగుకుండా పగిలి ఉండట చూశాను. అక్కడ తన కుమారుడు లేకపోవడం వలన కుండను పగలగొట్టుట అతని పనియే అని ఆమె నిర్ణయములకు వచ్చాను. పిల్లవాడు చాలా తెలివైనవాడు. కుండను పగలగొట్టి శిక్షింతుడను భయముతో ఆ స్థలమును వదిలిపోయినాడు అని తలచి ఆమె తనలో తాను నవ్వుకొనెను. అన్ని చోట్లను వెతికిన పిదప బోర్ల వేసిన ఒక పెద్ద కర్ర రోలు మీద కూర్చుండి ఉన్న కృష్ణుడు ఆమెకు కనిపించెను. అతడు ఉట్టి మీది కుండలోని వెన్నను తీసుకుని కోతులకు వేయుచుండెను. తాను చేసిన దుడుకు పని తనకు తెలియను గనుక భయముతో అతడు
ఇటునటు చూచుండెను. యశోద తన కుమారుడు తన పనిలో తాను నిమగ్నుడై ఉండట చూచి వెనక నుండి మెల్లగా అతనిని సమీపించెను. అయినను కృష్ణుడు చేతకర్ర పట్టుకొని వచ్చున్న యశోదను చూసి రోటి నుండి కిందికి దిగి భయముతో పరిగెత్తసాగాను. మహాయోగులు సైతము తమ ధ్యానముతో ఎన్నడనూ సమీపింపరాని దేవాదిదేవుని యశోద ఆయనను మూల మూలలకు తరిమి పట్టుకోటకు ప్రయత్నించాను. వేరు మాటలలో యోగులకు కానీ తత్వవేత్తలకు కానీ ఎన్నడను దర్శనమియని దేవాదిదేవుడు కృష్ణుడు యశోదామాత వంటి మహాభక్తురాలి కొరకు పసిపిల్లవాడై ఆటలాడసాగాను. సన్నని నడుము, బరువైన శరీరము గల యశోద ఒడివడిగా పరిగెత్తుచున్న కృష్ణుని పట్టుకొనలేకపోయాను. అయినను సాధ్యమైనంత వడిగా అతనిని వెన్నాడాను. ఆమె కొప్పు విడిపోయాను. కొప్పులోని పువ్వులు చెదరి నేలపై పడాను. ఆమె అలసిపోయినప్పటికీ చివరికి ఎట్లో ఆ అల్లరి పిల్లవారిని పట్టుకొనను. కృష్ణుడు పట్టుబడినప్పుడు దాదాపు ఏడుపు ముఖము పెట్టెను. తన చేతులతో తాను దిద్దిన కాటుక ముఖమంతయు అలుముకొనున్నట్లు కన్నులు నులుముకొనను. ఎదురుగా నిలబడిన తన తల్లి ముఖములోనికి అతడు చూచాను. అతని కన్నులు భయముతో బెదరిపోవచుండను. కృష్ణుడు అనవసరంగా భయపడుచున్నాడని తలచి అతని శ్రేయస్సు కోరి ఆమె అతని భయమును పోగొట్టదలిచెను. అతని శ్రేయస్సును కోరు వారిలో అగ్రగణ్యురాలగుట వలన బిడ్డడు ఇంతగా భయపడినచో ముందు ముందు అతనికి ఏమి సంభవించునో చెప్పలేము అని ఆందోళన పడసాగాను. అప్పుడు ఆమె తన చేతనున్న కర్రను విసిరి పారవేసి అతనిని శిక్షించడుకు అతని చేతులను త్రాళ్లతో కట్టివేయమని భావించాను. దేవదేవిని బంధించడం సాధ్యము కాదని పాపము ఆమె ఎరుగదు. కృష్ణుడు తన చిన్నారి బిడ్డడే అని ఆమె భావించుండెను. ఆ బిడ్డనికి అవతలు లేవని ఆమె ఎరుగదు. అతనికి అంతరముగా కానీ బహిరంగా కానీ ఏమీ లేదు. అతనికి ఆదియును అంతమును లేవు. అతడు అనంతుడు, సర్వవ్యాపకుడు. వాస్తవముగా అతడే ఈ సమస్త విశ్వమును. అయినను యశోదామాత మాత్రము కృష్ణుని తన శిశువుగానే భావించుండెను. అతడు సర్వేంద్రియముల అతీతుడు అయినప్పటికీ ఆమె అతనిని కర్ర రోలునకు కట్టివేయుటకు యత్నించెను. అట్లు ప్రయత్నించినప్పుడు అతనిని కట్టుటకు తీసుకుని వచ్చిన త్రాడు 2 అంగుళములు తక్కువగా ఉన్నదని ఆమె గుర్తించెను. మరికొన్ని తాళ్ళు తెచ్చి మొదటి తానికి ఆమె ముడివేశాను. చివరికి చూడగా అదీను మునుపటి వలనే 2 అంగుళములు తక్కువగా ఉండెను. ఈ విధముగా ఆమె తన ఇంటనున్న త్రాళ్ళను అన్నింటినీ ముడివేసి చూచినను తిరిగి మరలా 2 అంగుళముల కొరత కనిపించుతూనే ఉన్నది. యశోదామాత పైకి చిరునవ్వు నవ్వుచున్నను ఇది ఎట్లు సంభవించున్నదని ఆమె ఆశ్చర్యపడెను. తన కుమారుని కట్టివేయి ప్రయత్నములో యశోద అలసిపోయాను. ఆమె యొక్క వడలు చెమటలు కక్కుచుండెను. తల నుండి పువ్వులు రాలి కింద పడాను. అప్పుడు కృష్ణుడు తన తల్లి తీవ్రమైన అలసటను గుర్తించి ఆమెను కరుణించి తాళ్లతో కట్టబడుటకు అంగీకరించెను. యశోదామాత గృహమున మామూలు శిశువుగా క్రీడించుతున్న కృష్ణ భగవానుడు ఈ విధముగా తన ప్రత్యేక లీలలను ప్రదర్శించుండెను. దేవదేవుని ఎవరినూ అదుపున పెట్టజాలరనుట జగద్విదితమే. శుద్ధ భక్తుడు భగవంతుని పాదార విందములకు శరణాగతుడగును. భగవంతుడు ఆ భక్తుని రక్షింపవచ్చును లేక శిక్షించవచ్చును. కానీ భక్తుడు మట్టుకు తాను శరణాగతి చేయుట ఎనడను మానడు. అదే విధముగా స్వామి కూడా తనను తాను భక్తుని రక్షణకు అప్పగించుకునడం వలన దివ్య ఆనందమును అనుభవించును. దీనికి కృష్ణుడు యశోదామాతకు లొంగిపోవటయే దృష్టాంతము. కృష్ణుడు తన భక్తులకు సకల విధములైన ముక్తులను అనుగ్రహించును కానీ అతడు యశోదకు అనుగ్రహించిన వరము వంటి దానిని బ్రహ్మదేవుడు గాని పరమశివుడు గాని లక్ష్మీదేవి గాని పొందజాలకపోయిరి. యశోదానంద మహారాజుల కుమారుడుగా విఖ్యాతుడైన దేవదేవుడు యోగులకును తత్వవేత్తలకును ఎప్పుడునూ సంపూర్ణముగా బోధపడలేదు. తన భక్తులకు మాత్రం ఆయన సులభ ప్రాప్యుడు. యోగులను తత్వవేత్తలను ఆయనను ఆనందస్వరూపినిగా గ్రహింపలేరు. యశోదామాత తన కుమారుని రోడ్డుకి కట్టివేసి గృహకృత్యములలో నిమగ్ను
రాలు ఆయను. రోడ్డుకి కట్టబడిన కృష్ణుడు ఆ సమయమున ఎదుట ఉన్న 2 అర్జున వృక్షములను చూచెను. నిత్యానంద పరిపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు తలచెను. మొట్టమొదటగా యశోదామాత నాకు తగినన్ని పాలు ఇవ్వలేదు. అందువలన నేను పెరుగు కుండను పగలగొట్టి దానిలో ఉన్న వెన్నను కోతులకు వేస్తుంది. ఇప్పుడు ఆమె నన్ను ఒక కర్ర రోడ్డుకి కట్టివేసినది. కనుక నేను ముందు కన్నను ఎక్కువ కంటే కుంటి పనులు చేయదును. ఈ విధంగా తలపోసి అతడు ఎత్తైన ఆ మధ్య చెట్లను కూల్చేయాలని భావించను. ఆ మధ్య చెట్లకు ఒక పూర్వ గాథ ఉన్నది. పూర్వజన్మలో అది కుబేరుని కుమారులు. వారి పేర్లు నలకూబర, మణిగ్రీవులు. వారు మహర్షి నారదునిచే శపింపబడిరి. దాని ఫలితముగా వారు శ్రీకృష్ణ భగవాని దర్శనమును పొందు గొప్ప అనుగ్రహమును పొందిరి. నారదునిచే ఈ అనుగ్రహ రూపమైన శాపము మద్యపాన సేవనం వలన వారికి కలిగిన మరుపు కారణముగా ఇవ్వబడినది. అదృష్టవశమున చెట్ల రూపములో ఉన్న వీరు దేవదేవుని దృష్టిలో పడిరి. మరుసటి అధ్యాయమున ఈ కథ వర్ణితమగును. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు వలె 9వ అధ్యాయమైన యశోదామాత శ్రీకృష్ణుని బంధించుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. ఇప్పుడు నలకూబర మణిగ్రీవుల శాప విమోచనము 10వ అధ్యాయం కూడా పారాయణం చేద్దాం. నలకూబర మణిగ్రీవులను నారదుడు శపించుట. నిరంతరము దివ్యానందములో మునిగి తేలు ఆ నారద మహర్షి కోరికకు అనుగుణముగా కృష్ణుడు వారికి శాప విముక్తి ప్రసాదించుట అను కథ ఇప్పుడు వివరింపబడును. నలకూబర మణిగ్రీవులు దేవతల కోశాధిపతి గొప్ప శివభక్తుడు అయిన కుబేరుని కుమారులు. పరమశివుని అనుగ్రహం వలన కుబేరుని ఐశ్వర్యమునకు అవధులు లేకుండాను. శ్రీమంతుల పుత్రులు తరచు మదవతి మద్యపాన వ్యసనములకు వసూలు అగుదురుగా కదా. అట్లే కుబేరుని 2 పుత్రులను ఆ 2 వ్యసనములకును లోనైరి. ఒకమారి వీరిరువురును విహారార్థము కైలాస ప్రాంతమున మందాకిని తీరమున ఉన్న పరమశివుని ఉద్యానవనమున ప్రవేశించిరి. ఆ సుగంధ పుష్ప ఉద్యానవనములో బాగుగా మద్యపానము చేసి తమ వెంట వచ్చిన సుందరీమణుల శ్రావ్యమగు సంగీతము వినుటలో వారు నిమగ్నులయ్యుండిరి. ఆ మదోన్మత్త స్థితిలోనే వారిరువురును తామర పూలతో వెలసిలు గంగాజలములలో ప్రవేశించిరి. ఆ ప్రవాహమున వారు తమ వెంట వచ్చిన సుందర యువతీమణులతో కలిసి మగ ఏనుగులు ఆడ ఏనుగులతో క్రీడించే విధముగా యథేచ్ఛగా క్రీడింపసాగిరి. వారు అట్లు జలక్రీడలు సలపుచుండగా మహర్షియగు నారదుడు ఆ మార్గమున పోవుట తటస్థించెను. దేవతలకు నలకూబర మణిగ్రీవులు మద్యపానమత్తులై ఉన్నారనియు తాను ఆ మార్గమున పోవుటను కూడా వీరు గుర్తింపజాలకుండిరనియు ఆయన గ్రహించెను. కానీ వారి వెంటనున్న యువతులు అంతగా మద్యపాన ప్రమత్తులు కానందున నారద మహాముని ఎదుట వ్యవస్థలై ఉన్నందులకు సిగ్గుపడి వెంటనే తమ దేహములను కప్పుకోటకు ప్రయత్నించిరి. కుబేర పుత్రులు మాత్రము మద్యపానమత్తులై నారదముని అచ్చట ఉండుటను గుర్తింపనందున తమ దేహములను కప్పుకొనలేదు. ఆ ఇరువురును మద్యపాన మత్తతతో అంతగా పతితులై ఉండుటను చూచి నారదుడు వారిని శపించి వారిపై అకారణముకు అనుగ్రహమును ప్రదర్శించెను. ఆ మహర్షి వారి ఎడల కరుణాద్ర హృదయుడై అనుచితమగు వారి మద్యపాన మత్తతకును యువతీ సంగమునకును స్వస్తి చెప్పి కృష్ణుని సందర్శనము వారికి కలిగింపాలని కోరెను. అందువలననే వారిని శపించెను. రజోగుణ ప్రభావం అధికమైనప్పుడు అది మానవులను భౌతిక సుఖముల దిశకు ఆకర్షించును. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఐహిక సంపదతో అనుగ్రహింపబడినప్పుడు సాధారణముగా మదవతి దూతములు అను 3 వ్యసనములకును వసుడగును. భౌతిక సంపదతో తులతూగు వారు తమ ధనరాశులను చూసుకొని గర్వముతో కన్నుగానక కబేళాలను స్థాపించి జంతువులను చంపుటలో నిమగ్నులగుదురు. తాము ఎన్నటికీ మరణించబోమని వారు భావింతురు. అట్టి మూఢులు ప్రకృతి సూత్రములను విస్మరించి వారి దేహముల ఎడ మితిమీరిన వ్యామోహం పెంచుకుందరు. భౌతికముకు దేహము దేవతాత్వ దశ పొందు వరకు నాగరికతలో ముందుందు వేసినను చివరకు అది కాలి బూడిదేగునని వారు విస్మరింతురు. జీవించినంత వరకు దేహ భావ్యస్థితి ఎట్లా ఉన్నను అభ్యంతరమున మలమూత్రములు వివిధ క్రిములు నిండి ఉండును. భౌతికవాదులు
ఇతర దేహములపై అసూయ ద్వేషములతో హింసా కృత్యములతో మెలుగుచు జీవిత చరమ లక్ష్యమును గ్రహింపజాలకుందురు. అట్లు గ్రహింపజాలనందున సాధారణముగా తమ జీవితమును వారు నరకప్రాయం చేసుకుందురు. అట్టి మూడులు మరు జన్మలో కూడా తమ తాత్కాలిక దేహముల ద్వారా సకల విధ పాపకృత్యములను చేయుదురు. ఈ దేహము నిజముగా తమదేనా అని కూడా వారు ఆలోచింపలేరు. సాధారణముగా ఈ దేహము దానిని పోషించువారిదే అని చెప్పుదురు. అందువలన ఈ దేహము దానిని పోషించే వ్యక్తికి చెందినదా లేక ఆ వ్యక్తి సేవ చేయ యజమాని చెంది సంబంధించినదా అనే విషయమును ఆలోచింపవలను. బానిసల యజమాని వారిని పోషించున్నాడు గనుక ఆ బానిసల దేహముపై సంపూర్ణ అధికారములు ఆ యజమానివే ఎగును. తండ్రి బీజదాత కనుక ఈ దేహము తండ్రిదా లేక తన గర్భమున శిశువును వృద్ధి చెందించును కనుక తల్లిదా అను ప్రశ్న ఉత్పన్నమగును. మూడులు ఈ భౌతిక దేహమే ఆత్మయను అపసిద్ధాంతముతో సకల విధములకు పాపకృత్యములు చేయుదురు. ఈ దేహము ఎవరిదైన విషయమును వివేకవంతుడు మాత్రమే తెలుసుకొనగలడు. అవివేకి తన శరీర పోషణకై ఇతర జంతువులను సంహరించును. కానీ ఈ దేహము తనదా, తన తండ్రిదా, తన తల్లిదా అను విషయమును ఆలోచింపడు. ఒక్కొక్క సమయమున తాత లేక తండ్రి తన దౌహిత్రులను కుమారులనుగా దత్తత చేసుకునే ఉద్దేశముతో తన దుహిత కన్యాదానము జరపవచ్చును. ఈ దేహము బలవంతముగా తనకై పనిచేయించుకుని బలవంతునిది కూడా కావచ్చును. దేహము యజమానిది కనుక ఒక్కొక్కప్పుడు యజమాని తన బానిస దేహమును ఇతరులకు అమ్మివేయును. జీవితాంతమున దేహమును నిప్పులో వేయబడి కాలి బూడిదేగును కనుక అగ్నిదేవునికి చెందినది అగును. లేక ఈ దేహము వీధిలోనికి విసిరివేయబడి కుక్కలకు గద్దలకు ఆహారమగును కనుక వానికి చెందినది అగును. ఈ దేహ పోషణకై సకల విధ పాపములను చేయుటకు ముందు ఈ దేహము ఎవరు అనే విషయమును ప్రతివారును తెలుసుకునవలను. ఈ దేహము భౌతిక ప్రకృతి పంచభూతముల నుండి జన్మించి ప్రకృతి వలన భౌతిక ప్రకృతి మళ్ళీ పంచభూతములలో మాత్రమే లీనమగును కనుక ఇది భౌతిక ప్రకృతికి చెందినదని చివరకు నిర్ణయింపబడినది. కావున ఈ దేహము తనది అని ఎవరును తప్పుగా భావింపరాదు. తనది కాని ఈ శరీర పోషణకు ఇతర జీవులను చంపుటకు మానవుడు ఎందులకు పూనుకొనవలను. ఈ దేహ రక్షణ కొరకు ఎవరైనాను ఎందుకు అమాయక జంతువులను వధింపవలను? అసత్యమైన ఐశ్వర్య దురహంకారముతో వ్యామోహితుడైన వ్యక్తి నైతిక బోధలను లక్ష్యపెట్టక మద్య మదవతి వ్యసనములకు జీవహింసను పూనుకొనును. అట్టి పరిస్థితులలో దారిద్ర్యమగ్నుడు వ్యక్తి తరచూ ఉత్తమ స్థితి ఎందు ఉండును. ఎందుకనగా బీదవాడు ఇతరులతో తన సంబంధమును గురించి ఆలోచించును. బీదవాడు తనకు దెబ్బ తగిలినప్పుడు ఆ బాధను తొందరగా అర్థం చేసుకొనును. కావున ఇతర ప్రాణులకు హాని కలిగింపకోరడు. అందువలన నలకోబర మణిగ్రీవులను ఐశ్వర్యరహితము పరిస్థితుల్లో ఉంచుట అవసరమని నారద మహాముని భావించను. తన దేహమున సూదిపోట్ల బాధను అనుభవించిన వాడు ఇతరులను సూదులతో పొడవనంచడు. అట్లే జీవితంలో దరిద్ర స్థితిని అనుభవించిన వాడెవడను ఇతరులు దరిద్ర స్థితిలో ఉండవలనని కోరడు. దారిద్ర్య పీడిత జీవితము నుండి పైకి వచ్చి ఐశ్వర్యవంతుడైన వాడు సాధారణముగా తన జీవితాంతమున దారిద్ర్య పీడితులకు ఇతరులకు ప్రయోజనకరంగా ధర్మ సంస్థలను స్థాపించుట మనము చూస్తున్నాము. దయాంతరంగుడైన పేదవాడు ఇతరుల కష్టసుఖములను గూర్చి సానుభూతితో ఆలోచింపగలడు. పేదవారి యందు అహంకారము చాలా అరుదుగా కనపడును. సకల విధములకు వ్యామోహముల నుండి అతడు విముక్తుడు కావచ్చును. భగవంతుని దయ వలన ప్రాప్తమైన దానితో అతడు సంతుష్టుడిగా జీవింపవచ్చును. పేదవాడుగా ఉండట ఒక విధముగు వ్రతానుష్ఠానం వంటిది. వైదిక సంస్కృతి ప్రకారం బ్రాహ్మణులు తమ ప్రాపంచిక భోగముల నుండి రక్షించుకున్నటకు పేదరికమును వరించుట వారి విహిత ధర్మంగా ఉండను. భౌతిక పురోగతి వలన కలిగిన దురహంకారము ఆధ్యాత్మిక ఉన్నతికి గొప్ప అవరోధమగును. దారిద్ర్యోపవాహతుడైన వ్యక్తి అమితముగా భుజించి అసహజముగా దేహమును పెంచుకొనడు. అవసరమైన దానికంటే ఎక్కువ భుజించే అవకాశము లేకుండాచే అతని ఇంద్రియములు ఉద్యుక్తములు కావు. ఇంద్రియములు ఉద్యుక్తములు కాకుండాచే అతనిలో హింసా ప్రవృత్తి ఏర్పడదు. ఈ విధంగా నారద మహర్షి తన ఐక్య సంపదలను గౌరవములను చూసుకొని ఉండిపోవు పరిస్థితి ఆ దేవతలకు లేకుండా చేయక సంకల్పించను. నారదుడు కరుణామయుడొకట వలన వారిని పతిత జీవితం నుండి ఉద్ధరింపదలిచాను. వారు తమోగుణమునకు వసులై తమ ఇంద్రియములను అదుపులో ఉంచుకొని జాలక స్త్రీ రసములకు లోనైది. నలకోబర మణిగ్రీవులు
అతని కుమారులు కుబేరుల యొక్క కుమారులు. అయినను వారు పశువృత్తి గలవారే బాధితారహితులై చరించుండిరి. అందువలన వారు మద్యం యొక్క మత్తు వలన తాము నగ్నముగా ఉన్నామని గ్రహింపజాలకపోయిరి. ఆ ఇద్దరు దేవతలను దేవమానం ప్రకారము 100 సంవత్సరముల వృక్షముల రూపమున ఉండవలననియు పిదప దేవదేవుని అవ్యాజమైన కృప వలన ఆయనను ప్రత్యక్షముగా దర్శించు భాగ్యము పొందుదురనియు నారద మహర్షి తన మనస్సులో సంకల్పించను. ఆ విధముగా వారు తిరిగి దేవదేవుని మహాభక్తులై దేవతా జీవితం పొందగలరు. అటు తర్వాత నారద మహాముని నారాయణ ఆశ్రమముని వ్యవహృతమగు తన ఆశ్రమకు మరలను. పిదప ఆ దేవతలిద్దరును యమలార్జున వృక్షములుగా మారిపోయేది. నారదుని నిర్హేతుకమైన కరుణచే ఆ దేవతలిద్దరును నందుని ముంగిలిలో పెరగసాగిరి. ఆ విధముగా దేవాది దేవుడికి శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించు భాగ్యము వారికి కలిగను. ఇక్కడ మరలా అంటే మనకి వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి నేను కొన్ని విషయాలని ఆపి పఠనం చేస్తున్నాను. కృష్ణుడు కర్ర రోడ్డుకి కట్టబడినను తన మహాభక్తుడు నారదుని భవిష్యద్వాణిని సఫలము చేయుటకై ఆ చెట్ల జంట వైపు రోలును దొర్లించుకుని పోసాగను. నారదుడు తన మహాభక్తుడనియు తన ఎదుటి ఉన్న యమలార్జున వృక్షముల వాస్తవమునకు కుబేరుని పుత్రులనియును శ్రీకృష్ణ భగవాను తెలియను. నేనిప్పుడు నా భక్తుడు నారదుని మాటలు నెరవేర్చవలను అని అతడు భావించను. పిదప అతడు 2 వృక్షముల మధ్యనున్న సందు నుండి రోలుతో సహా దూరెను. ఆ సందులో అతడు దూరి వెలుపలకు రాగలిగాను. కానీ అతన్ని కట్టించిన చక్రరోలు ఆ చెట్ల సందున అడ్డముగా ఇరుకుకొనెను. ఈ అవకాశమును వినియోగించుకొని కృష్ణుడు ఆ రోలుకు కట్టిన త్రాటిని గట్టిగా లాగాను. అపారమైన బలముతో ఆయన లాగిన వెంటనే 2 చెట్లను పెద్ద ధ్వని చేయుచు సమూలముగా కూలిపోయాను. అట్లు కూలిపోయిన ఆ చెట్లలో నుండి 2 మహనీయులు అగ్నివలే ప్రకాశించు బయటకు వచ్చిరి. వారి తేజస్సు వలన సకల దిక్కులను ప్రకాశించు బయటకు వచ్చిరి. వారి తేజస్సు వలన సకల దిక్కులను ప్రకాశవంతములను సుందరములను ఆయను. పవిత్రులై శాప విముక్తులైన వారిరువురు వెంటనే కృష్ణుని ఎదుట నిలబడి తలలు వంచి ప్రణమిల్లి ఆయనను ఇట్లు స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ ఇద్దరు కూడా నల్లకోబుర మణిగ్రీవులు శాప విమోచనమైన తర్వాత కృష్ణుడిని చక్కగా వారు స్తోత్రం చేశారు. చెప్పాను కదా, వీడియో బాగా లాగ్ అవుతుంది కాబట్టి నేను కొన్ని తగ్గించి చదువుతున్నాను. వారిద్దరు కూడా చక్కగా భగవంతుడిని కీర్తించారు. దేవతలకు నలకోబర మణిగ్రీవులు తమ ప్రార్థనలను సమాప్తి చేయగానే యశోదామాతచే త్రాళ్లచే చక్రలకు కట్టబడి ఉన్న చిన్ని కృష్ణుడు మందహాసము చేసి అహంకారం నుండి మిమ్మల్ని రక్షించుటకు నా భక్తుడు నారదముని మీపై అవ్యాజకరణ చూపినని నాకు తెలియను. మీరు దారుణముగు నరక జీవితంలో పడిపోకుండా మిమ్మలను అతడు కాపాడినాడు. ఈ విషయములన్నీ నాకు ఇదివరకే తెలియను. మీరు అదృష్టవంతులు. ఎందుకనగా అతడు మిమ్మల్ని శపించుటయేగాక నన్ను దర్శించు అదృష్టము కూడా కలిగించను. ఎట్టి బద్ధజీవి అయినను దైవ వశమున భూతదయానిరతుడగు నారదుని వంటి గొప్ప సాధువును ప్రత్యక్షముగా దర్శించినచో వెంటనే ముక్తిని పొందును. ఇది సూర్యుని సంపూర్ణ కాంతిలో కూర్చుండుట వంటిది. అప్పుడు దృష్ట్యవరోధమేదీను ఉండదు. నలకూబర మణిగ్రీవ, మీరు నా ఎడల భక్తిభావాన్ని పెంపొందించుకున్నారు కనుక మీ జీవితములు సఫలమైనవి. ఈ సంసారమున మీకు ఇది చివరి జన్మ. ఇంకా మీరు స్వర్గలోకమునందలి మీ తండ్రి నివాసములకు పోవచ్చును. భక్తియుక్తమైన సేవాభావము ద్వారా ఈ జన్మలోనే మీరు ముక్తి పొందుదురు. ఆ తర్వాత ఆ దేవతల ఇరువురును దేవాదేవునికి పిక్సార్లు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారములు చేసి దేవలోకమునకు వెడలిరి. దేవదేవుడు ఇంకను ఆ రోడ్డుకి కట్టబడి ఉండెను. ఇది దేవాది దేవుడి శ్రీకృష్ణ భగవానుడందలి 10వ అధ్యాయమైన నలకోబర మణిగ్రీవుల శాప విమోచనమునకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. శిల ప్రభుపాదికి జై. శ్రీ దామోదర భగవాన్కి జై. శ్రీ దామోదర లీలకి జై. అందరికీ హరే కృష్ణ. ఇక్కడ వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పి నేను కొన్ని విషయాలని చదవలేదు. నన్ను అందరూ కూడా క్షమించాలి. గురువు కృష్ణుడి కృప వలన నాకు ఇలా చదివే అవకాశము కలిగినందుకు నాకు అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ దామోదర మాసంలో. ఇలాంటి కార్యక్రమానికి నేను అర్హుడిని కాకపోయినా మా గురువు యొక్క ఒంగోలులో ఉన్నటువంటి హనుమాన్ దాస్ ప్రభు యొక్క కృప వలన మాత్రమే ఇలా చేయగలిగాననే ఒక ఆనందం నాకు కలిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీ భక్తులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. భక్తిలో ముందు వాళ్ళు కోరుకుంటున్నాను. డబ్బు ఏమి చెప్పను కానీ భక్తిలో ముందు వాళ్ళు కృష్ణుని సేవలు ఉండాలి. రోజు స్టార్టింగ్లో 108 సార్లు మంత్రం హరే కృష్ణ పలుకు కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. ఆ మంత్రం తోటి 108 సార్లు చేస్తుంది. తర్వాత ఏకాదశి తీసుకుంది జపం ఏదన్నా మనం చేయలేని పరిస్థితుల్లో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు కూడా ఏముంటుంది, లేడీస్ ఇబ్బంది ఏముందో ఎప్పుడేం జపం చేసుకోవచ్చు. అదే తర్వాత రండి, అది కట్టి ఏమో తులసి అన్ని జాగ్రత్త కట్టిందండి. మీ మాలను చూసి ఎలా ఎటు పక్కుంటో చూసి కట్టి తర్వాత మీకు ఇదే దేవుడు బాగండి. లేడీస్ సత్యదేవి బాబు రాధాకృష్ణ వచ్చారు. జాగ్రత్త తీసుకున్నాండి. నేను టిక్కెడే హరే మంత్రం చెప్పండి ఒకసారి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాళ్ళకి బాగా భక్తిలో ముందు పోవాలని, భక్తులు కూడా బాగా జపం చేయాలని ఒక్కసారి మళ్ళీ మనం చూడాలి. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, 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 Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna
Krishna Krishna Hare Hare